నమస్కారం సార్. పేపర్ సార్. సార్ మీరు వచ్చారండి సార్? అమ్మగారు లేరా? అమ్మగారు లోపల ఉన్నారా? స్నానం చేస్తున్నారు. ఏంటి పేపర్లు విశేషాలు? ఏమున్నాయి సార్, అంతా మామూలే. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, లేటెస్ట్ గా భూకంపాలు. వస్తాను సార్. ఆ రోజుల్లో ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం, త్యాగాలు చేశాం. కానీ ఈ రోజు మనిషి తన స్వార్థం కోసం దేశాన్నే తాకట్టు పెడుతున్నాడు. ఈ దేశం ఎలా బాగుపడుతుందో. వెరీ బ్యాడ్. అయ్యో, ఎవరి దెబ్బలు తగిలేయండి? నో నో, ఐ యామ్ ది మిలిటరీ కర్నల్. ఈ దెబ్బలు నాకు లెక్కండి స్వర్ణ. అయ్యో పాపిష్టి దాన్ని, ఈ పేపర్ నేను తీసుకొచ్చినా బాగుండేది. ఇలా జరుగుండేది కాదు. ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్న విషయానికి? అది కాదండి, యుద్ధంలో మీ కాలు దెబ్బతింటాం గుర్తొచ్చి. కాలుకు దెబ్బ తగిలితే నువ్వు ఉన్నావుగా. నీ ప్రేమ ఆప్యాయతలుండగా నాకెందుకు భయం? అయ్యో నమ్మకమండ, ఉండండి ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. స్వర్ణ, కళ్యాణ్ పిలుస్తోంది. వెళ్ళి పలకరించకపోతే అది గొడవ చేస్తుంది. కళ్యాణి, ఏంటి ఉదయాన్నే పలకరించలేదని కోపమా? సారీ మై డియర్. కళ్యాణి, ఈ మధ్య మీ కన్నల్ సాబు నిన్ను మర్చిపోతున్నారు. జాగ్రత్త అని చెప్పు. చూసావా, కళ్యాణ్ అసలు ఒప్పుకోవట్లేదు. నా మీద దానికి ఎంత ప్రేమ ఉందో తెలుసా? అవునండి, కళ్యాణ్ ఎప్పుడు మీ పక్షమే. ఏమండి, కళ్యాణ్కి సర్వెంట్ని చూడమని మన పోస్ట్ మ్యాన్ తో చెప్పాను. చూశాడా? ఇంకా చూడలేదు, చూస్తానన్నాడు. అర్జెంట్ గా చూడమని చెప్పు. ఎవరు సర్వెంట్ గా వచ్చినా నా కళ్యాణిని బాగా చూసుకోవాలని చెప్పు. అమ్మో, చూడకపోతే మీరు ఊరుకుంటారా? వాడిని గన్ పెట్టి కాల్ చేయరు? ఏంటి మావా, ఎక్కడికి వెళ్ళావురా? నీ కోసం వెతకలేక వస్తున్నా. ఎక్కడ అమ్మాయిలుంటే అక్కడే ఈ సూరిగాడు మావా. సరే గాని నీకు మంచి ఉద్యోగం చూసా, ఇవాళ జాయిన్ అవ్వాలి. ఉద్యోగమా? నాకా? చచ్చినా చేయను. నాకు తెలుసులే నువ్వెందుకు వద్దంటున్నావో. నీకిష్టమైంది, నీకు సరిపోయిన ఉద్యోగమే చూసా. అంటే? అంటే మన ఊళ్ళో కల్లం లేడు. ఎవరు? మిలిటరీ కల్నలా? కార్గిల్ యుద్ధంలో కాలుకు దెబ్బ తగిలింది. ఆయనకు గుర్రం ఉంది, ఆ గుర్రానికి నువ్వు సేవ చెయ్యాలి. గుర్రానికి సేవ చెయ్యాలా? ఎంత పెద్ద జాబ్ చూసావు మామా. నువ్వు అడిగినప్పుడల్లా తలుకు బెలుకు లాంటి అందగత్తెల్ని ఎన్నిసార్లు పంపించాను. ఇప్పుడు నన్ను గుర్రానికి సర్వెంట్ గానా? నువ్వెంత పెద్ద దుర్మార్గుడి మామా. దుర్మార్గుణ్ణి కాబట్టే ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్తా విను. గుర్రానికి మాలిష్ చేయడమే కాదు, ఆ ఇంట్లో ఒక ఆడగుర్రానికి మాలిష్ చెయ్యాలి. ఆడగుర్రమా? కాస్త వివరంగా చెప్పమావా. అరే చవట, కాలు దెబ్బతిన్న కళ్ళలో ఏ సంతోష పెట్టగలడు? మిడిల్ ఏజ్ లో మత్తి పోగొట్టే అందం ఆయన భార్యది. అర్థమైంది మావా, ఇప్పుడే జాయిన్ అయిపోతా. ఆగు, తొందరపడకు. అసలు విషయం ఇప్పుడు చెప్తా. కల్నల్ భార్య నీ వంతు, ఆస్తి నా వంతు. ఓకే? ఓకే, గెటప్ మార్చు.
నువ్వు పనివాడిగా చేరాల్సింది ఇక్కడేరా. ఐ సీ. మావా, ఎవరి సూపర్ ఫిగర్ ఏంటి? మన కళ్ళని కూతురా? అయ్యో అయ్యో, కళ్ళలు కూతురు కదరా, కళ్ళలు భార్య. ఆంటీయా? పద. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం జమలయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎవరితరు? అదేనమ్మా, మీరు చెప్పారుగా పనుడు కావాలని, అతనే ఇతను. నమస్కారం అమ్మగారు, నా పేరు సూర్యం. ఓ, సూర్యం అంటే ఏ అబ్బాయేనా? చూడు సూర్యం, కళ్యాణి అదే గుర్రం అంటే అయ్యగారికి చాలా ప్రాణం, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అన్ని చెప్పానమ్మా, చాలా మంచి కుర్రాడు. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా. కర్ణసాబ్ అక్కడ ఉన్నారు, ఆయనతో ఆ మాట చెప్పి పనిలో జాయిన్ అవుదు గాని. పద పద పద. నమస్కారం సార్. నమస్కారం సార్. స్వర్ణ, ఎవరితను? అదే మన కళ్యాణి చూసుకోవడానికి సర్వెంట్ కావాలని చెప్పాం కదా, జమలయ్య తీసుకొచ్చాడు. ఓ, ఆ అబ్బాయా? ఈ రోజు జాయిన్ అయిపో. ఇదిగో చూడబ్బాయి, కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏమైనా జరిగితే నేను సహించను. అలాగే అయ్యగారు, వస్తానండి. వస్తానమ్మా. వస్తానయ్య గారు. వస్తానమ్మ గారు. అలాగే. ఛాన్స్ కొట్టేశావురా. ఏం ఛాన్సో మావా, మిలిటరీ వాడి భార్య వ్యవహారం చెడిందా? తుపాకీ పేలుతుంది. నీ బుల్లెట్ గురి తప్పిందా, వాడి బుల్లెట్ నీ గుండెల్లో దూసుకుపోద్ది. కళ్యాణి, నా చేత సేవ చేయించుకుంటున్నావు, పెట్టి పుట్టావే నువ్వు. ఏమిటే సగిలింపు? అంటే నీకు సేవ చేయడానికి నేను పెట్టి పుట్టానని అర్థం. నీకు నోరు లేకపోయినా తెలివికేం తక్కువ లేదు. కానీ కానీ అర్థమైందా? బాగా భోంచేసి మన కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూరయ్యండి అమ్మగారు. సరే కానీ నేను చెప్పింది వింటున్నావా? కళ్యాణ్ని డాక్టర్ చూపించాలి. మీరు పప్పేయండి అమ్మగారు. సూర్యం, అయ్యా, కళ్యాణిని బాగా చూసుకుంటున్నావా? బాగా చూసుకుంటున్నాను అయ్య గారు. మీకు కళ్యాణి అంటే ప్రాణం అని నాకు తెలీదా? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. ఓ, కడుజుడు మర్చిపోయాను, బెడ్రూమ్లో ఉంది, తీసురా. అలాగే అయ్యా, ఇప్పుడే తెస్తాను. సూర్యం, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, అయ్యగారు కళ్ళజోడు తెమ్మంటేను. సర్లే, నేను ఇస్తాను కానీ ఈ లెటర్ పోస్ట్ చేసిరా. అలాగే అమ్మా. సూర్యం ఎక్కడ? కళ్ళజోడుతామన్నానే. లెటరు పోస్ట్ చేయమని పంపించాను. లెటరా? ఎవరికి? మీ ముద్దుల కూతురికి. పరీక్షలు అయిపోయాక ఫ్రెండ్స్ ఇంటికి అక్కడికి ఇక్కడికి తిరగకుండా నేరుగా ఇంటికి వచ్చాయమ్మా అని రాశాను. స్వర్ణ, డాలీని 4 గోడల మధ్య బంధించకూడదు, దాన్ని కొంచెం ఫ్రీగా తిరగని. మీరిక్కడ ఇలా గారాబం చెయ్యండి, ఆ డాలీ అక్కడ ఏం అల్లరి చేస్తోందో ఏమో. ఈరోజు ఎలాగైనా సరే ఆంటీ స్నానం చేస్తుంటే చూడాల్సిందే. ఏంటి ఏం కావాలి? నమస్కారం అయ్యగారు. అది
అది మన కళ్యాణ్కి వారం వారం ఇంజెక్షన్. ఎస్ మర్చిపోయాను. దాన్ని డాక్టర్ రాము దగ్గర తీసుకెళ్ళి చూపించు. అలాగే అలాగే. ఓకే వస్తానయ్య. నా బంగారు కళ్యాణి. కళ్యాణి అంటే కళ్యాణి. సూర్య, కళ్యాణిని నువ్వు ఎంతవరకు లైన్లో పెట్టా? నా కళ్యాణికి నేను ఎంత చెప్తే అంతే మామా, నో ప్రాబ్లం. అరే పిచ్చాడా, కళ్యాణి అంటే ఈ గుర్రం కాదురా, ఆ గుర్రాన్ని లైన్ లో పెట్టావా అని అడుగుతున్నా. ఓ ఆంటీయా, శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను మామా, కానీ ప్రతిసారి ఆ కళ్ళగాడు అడ్డుపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామా. అయితే ఓ పంచి కళ్ళల్ని లేపే, ఆంటీ నీకు సొంతం అయిపోతే. దేని దగ్గర అసలు మాట్లాడకూడదు, దేనికి బుర్రంది. అవును మామా, ఇది కళ్ళం లెవెల్ అంటే అస్సలు ఊరుకోదు. దీనికి మనిషి భాష బాగా అర్థమవుతుంది మామా. దా మనం రూమ్కి వెళ్ళి మందు కొట్టుకుంటూ మాట్లాడుకుందాం. దా మామ, దా దా. సూర్యం, సూర్యం, సూర్యం. ఏంటి అమ్మగారు ఇంత పొద్దునే వచ్చారా? పొద్దుకి చాలా టైం అయింది, అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. అలాగే అమ్మగారు, అలాగే. సూర్యం ఇస్ ఎ గుడ్ రైడర్. మన కళ్యాణ్కి మంచి సరుణ్ దొరికాడు. అవునండి, కళ్యాణ్ని చూసుకోవడమే కాదు, పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకు ఇన్విటేషన్ వచ్చింది. వస్తాను సార్, వస్తానమ్మా. ఇన్విటేషన్? మిలిటరీ క్యాంపస్ నుంచి నన్ను రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. న్యూ కమర్స్ కి ఓ వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వటానికి. అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సిందే. అది కాదు సన్నా, ఈ కాలు ఇలా ఉంచుకుని అవును సూర్యం, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి అదేంటో కానీ నా మనసంతా నువ్వే నిండిపోయావు సూర్యం. నా కోరిక తీర్చు సూర్యం.
సూర్యం, ఏమిట్రా తాపీగా కూర్చున్నావు? రామావా రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చా. ప్రయత్నమా? ఇప్పుడే కొద్దిగా ముందుకు కదిలింది మావా. ఒరే వెధవా, కన్నలు కూడా ఊళ్ళో లేడు కదా, పని పూర్తి చెయ్యి. ఇంతకన్నా అవకాశం రాదు. తెగించు, శుభం జరుగుతుంది. అంతేనంటావా మావా? ఆంటీ ప్రాప్తిరస్తు. సూర్యం, ఎవరు? సూర్యం, ఏంటి అమ్మగారు ఇలా వచ్చారు? ఏంటి ఇంకా కళ్యాణ్ శుభ్రం చేయలేదు? కన్నా పోస్తే కోపడతారుగా. ఇప్పుడే రెడీ చేస్తాను, ఒక్క నిమిషం. త్వరగా చెయ్యి. మమ్మీ, డాడీ, మమ్మీ, వావ్, మమ్మీ, ఎవరి హ్యాండ్సమ్? సూర్యం అని మన కళ్యాణి కోసం మీ డాడీ అపాయింట్ చేసుకున్నారమ్మా. మరీ ప్రేమ ఎక్కువైంది కానీ వదిలే. ఈ ఆనందాన్ని వదలబుద్ధి కావట్లేదు మమ్మీ. ఏ వదలవే, వదలు. అయ్యో, లోపలికి పద. సూర్యం, ఈ లగేజ్ లోపలికి తీసుకురా. పద. హాయ్ సూర్యం. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? నీకోసమే. మా డాడీది కరెక్ట్ సెలెక్షన్. నాకు రైడింగ్ నేర్పడానికి, కళ్యాణికి మసాజ్ చేయడానికి కరెక్ట్ సూటబుల్. సూర్యం, నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. పద వెళ్దాం. ఇప్పుడా? నేను ఎప్పుడంటే అప్పుడే. పద వెళ్దాం. మీ ఇష్టం. తొందరగా. తొందరగా. రెడీ? కొంచెం ముందు కూర్చోండి. ఎలా సూర్యం, ఏం డల్గా ఉన్నావు? ఏంటి మావా, నువ్వు ఒక గుర్రాన్ని లైన్లో పెట్టమన్నావా? రెండో గుర్రం వచ్చి మీద పడింది. రెండో గుర్రం ఎవరు? ఓ, డాలియా. అయితే రెండు గుర్రాలని లైన్ లో పెట్టు, లైన్ క్లియర్ అయిపోద్ది. అంతేలే మావా, ఒడ్డునున్నోడి వెన్నైనా చెప్తావు. రైట్, ఎందుకురా భయపడతావు? నేనున్నాను కదా, ప్రొసీడ్. అలాగే. ఎవరు దొరకడేంటి?
దొరికాడు దొరికాడు. రా 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 కుర్రో కుర్రు. పిట్ట 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 పిట్ట. ఓ ఉత్తరాలు దొరా ఆగు వల్ల. నీ ముఖం చూస్తంటే పిట్టల రాసి జిగేలు జిగేలు మనిపిస్తాంది. నువ్వు అంటే పిట్ట, ఆ అంటే పిట్ట, అడు చూస్తే పిట్ట, ఇడు చూస్తే పిట్ట, ఎక్కడ చూసినా పిట్ట 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 పిట్ట. నిజమా? కొండదేవరాన. అవును దొర. ఇంత పిట్టలు రాసి ఉన్న మొహానికి ఇంకా పెళ్లి కాలేదేంటి దొర? ఓ అదే, అంత యోగం ఉన్న నీకు చిన్న దోషం ఉంది దొర. అందుకే నీకు మనువు కాలేదు దొర. నువ్వేం ఫికర్ చేయకు, మళ్ళా మంత్రం వేసి తాయెత్తిస్తాను. నెల తిరిగే లోపు నువ్వు ఒక పిల్ల తల్లికి మూడైతావు. అప్పుడే నీకు దోషం పోతుంది. ఆలస్యం చేయకుండా 500 ఇచ్చుకో. ఇచ్చుకో దొరా. నిన్ను నమ్మి ఇచ్చేస్తున్నా. పక్కింటి మనీ అడ డబ్బు. ఇంతకీ నా పిట్ట ఎక్కడుంది జరా? ఇచ్చుకో. తూర్పులో 9వ నెంబర్ ఇంట్లో నీ 9కు మకరందం జరుగుతుంది. పో మళ్ళా. మకరందం 9 ఇల్లు. 9వ ఇంట్లో మకరందం. మకరందం ఇంట్లో 9. 9వ ఇంట్లో మకరందం. మకరందం 9వ ఇల్లు. వచ్చేస్తున్నా డార్లింగ్. హాయ్ డాడ్. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ. హాయ్ డాలీ. ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? పరీక్షలన్నీ బాగా రాసావా లేదా? బాగానే రాశానంటోంది. రిజల్ట్స్ వస్తే గానీ తెలియదు మీ అమ్మాయి ఎలా రాసిందో. చూడు డాడీ మమ్మీ. మీ మమ్మీ ఎప్పుడు అంతేగా? అవునండి, మీరెప్పుడు మీ ముద్దుల కూతురు పక్షమేగా. చూడాలి, మీ అమ్మకి ఎంత తెలిసియో. చాలండి, కూతురుకు తగ్గ తండ్రి. అలసిపోయారు, రండి స్నానం చేద్దాం. కమాండాలి. ఈవేళప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ గార్డ్ ఏంటి ఇటొస్తున్నాడు? చూస్తే గుర్తుపడతాడు. నమస్కారం స్వామి. ఏమిరా మూర్ఖ, పోయేవాడు చెప్పిన 9వ నెంబరు ఇంటి కోసం వెతికి వెతికి వేసారిపోతున్నావు కదరా చవట. ఎలా చెప్పారు స్వామి? త్రికాల జ్ఞానులుందా? నీకు కావలసింది 9వ నెంబర్ ఇల్లు కాదురా, నడుం మీద పుట్టుమచ్చ ఉన్న అందగత్తె. ఆ అందగత్తెను అందుకుంటే అంతులేని ఆస్తి నీ సొంతమవుతుంది. అయితే ఆ అందగత్తె ఇల్లు ఎక్కడుందో చెప్పండి స్వామి. రేపు ఉదయం స్నానం చేసి పూజ చేసుకుని గెటప్ మార్చుకునిరా. ఆ చెవిలా పడే దక్షిణ ఇచ్చుకో. అలాగే వెళ్తాను స్వామి. 500 కొట్టు. ఇంకా వెళ్ళరా మూర్ఖ. వెళ్ళేస్తాను స్వామి. జయం కలుగుతుంది. పుట్టుమచ్చున్న అందగత్తే. ఎలాగైనా శక్తిని పట్టుకుని తింటాను. మకరన్నో దొరుకుతావు వెదవా. సూర్యం, సూర్యం. ఏంటమ్మాయి గారు? నన్ను కొంచెం ఎత్తుకో. అమ్మాయి గారు ఎత్తమంటారా? ఎందుకంత కంగారు? ఆ జాంకాయ మీద నాకు మోజుంది. నువ్వు ఎత్తితే ఆ జాంకాయ నేను కోసుకుంటాను. అలాగే అమ్మాయి గారు. రండి రండి. అబ్బా, నా బంగారు తల్లి, నీ అందంతో ఈ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టిస్తానే. ఏమిటక్క, నేనేమైనా కోడి పెట్టనా గుడ్లు పెట్టడానికి? నువ్వు నా బంగారు పెట్టవే. గుడ్లేంటి, వజ్రాలనే పెట్టిస్తా. అందుకే ఒక మంచి దుబాయ్ సాయిబుని చూసా. వాడి పేరు ఆలీబాబా. ఆలీబాబానా? ఆ పేరు నాకు బాగా నచ్చిందక్క. మరి మనిషి అందంగా ఉంటాడా? దుబాయ్ సాయిబులు ఎటు చూసినా అందంగానే ఉంటారే.
ఎందుకని అలా ఉంటారు? వాళ్ళ ఒంటి నిండా బంగారం ఉంటుంది అందుకు. అయితే వెంటనే ఆ దుబాయ్ అలీబాబాని చూడాలక్క. చూసుకో మకరందం, నేనే నీకు కావలసిన అందగాన్ని, వేటగాన్ని, నీటుగాన్ని, ఓటుగాన్ని, సొగసుగాన్ని, సోగ్గాన్ని. ఎవరక్క ఈ పెట్టెల దొరా? ఎవరైతే ఏమి, వాడి దగ్గర చాలా డబ్బున్నట్టుంది. రండి బావు గారు, కూర్చోండి. అలాగే పెద్ద మరదల, థ్యాంక్ యూ. ఏంటి బావగారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారే? అవును, మేమెప్పుడు షికార్లోనే ఉంటాం. మకరందం అంటే ఇవి పెట్టేనా? చూడు బావా, ఈ ఇంటి నిండా మకరందాలే ఉంటాయి. అన్ని మకరందాలున్నాయా? నాకు కావలసింది ఒక్కటేనే. నడుం మీద పుట్టుమచ్చ ఉన్న మకరందమే నీ మకరందం. ఆ అందగత్తెను నువ్వు అందుకుంటే అంతులేని ఆస్తి నీ సొంతమవుతుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇక్కడున్న అన్ని మకరందాల్ని పిలుస్తాను, అందులో నీ మకరందం ఏదో నువ్వే సెలెక్ట్ చేసుకో. బ్లాక్ సారీ పాపా, షార్ట్స్ వేసుకున్న పాపా, ప్యాంటు షర్ట్ వేసుకున్న పాపా, నీకొక్కడ మచ్చుందా? ఉంది. నీకెక్కడ కావాలంటే అక్కడ మచ్చుంది. నాకు కావలసింది ఒక్క చోటునే. అబ్బా ఉందిలేవయ్యా మగడా. మగడా అంటుంది. జ్యోతిషుడు చెప్పింది నిజమే. పెద్ద మరదలా, ఈ బ్లాక్ సారీ పాపను సెలెక్ట్ చేసుకున్నాను. లోపలికి తీసుకెళ్లి టెస్ట్ చేసుకుంటాను. నువ్వే టెస్టులు చేయాలనుకున్నా ఇక్కడ 5,000 పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఓకే, ఇందా తీసుకో. నా నల్ల చీర మకరందం, పద 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 పద, తొందరగా నడవాలి. తొందరగా నీ టెస్ట్ చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అలా తోటలోకి షికార్కి వెళ్తున్నాను మమ్మీ. చూడాలి, నువ్వు ఒక ఆర్మీ కర్నల్ కూతురువి. నువ్వు వేసే ప్రతి అడుగు మీ నాన్నగారి పరువుకు సంబంధించి ఉంటుంది. నువ్వే తప్పు చేసినా మీ నాన్నగారు సహించరు. ఏంటి మమ్మీ, ఎన్నడూ లేనిది ఈ రోజు నాకు నీతులు చెప్తున్నావు? వయసులో ఉన్నావు కదమ్మా,
తప్పటడుగు వెయ్యకుండా చూడడం తల్లిగా నా బాధ్యత. డోంట్ వరీ మమ్మీ, ఐఎమ్ డాటర్ ఆఫ్ కల్నల్ డేవిడ్. ఓకే, బాయ్. చూడు నా మగం అద్దె లెక్క కొడుతున్నదా ఏంది? దువ్విని చాలు గాని ఈ అందమైన రోజా పువ్వుకి ఏం కావాలో. గీ పోటలున్న పోరగాడు ఎరికేనా నీకు? గీడేడుంటాడు? చెప్పు జల్ది, జల్ది చెప్పరా? అదే నీకు ఎరికేనా ఎరకలేదా? వీడైన చిరంజీవ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ త్వరగా చెప్పటానికి. గాలు నీకు హీరోలు అయితే గిడు నాకు హీరో. చల్ గీదానికి ఓ దువ్వ పట్టి. ఏందిరా? వాడికి హీరో అయితే సంకలో పెట్టుకుని ఊరంతా తిరుగు. పెద్ద టిగ్గర్ బుచ్చి లాగున్నావే. చల్ బే బావే. ఈ జాగలో ఎవరు సరి చెప్తలేడు. హాయ్ సూర్యం. హాయ్ డాలీ. కళ్యాణ్ నువ్వు చేయి చేసుకోవద్దు. అది కాదు డియర్, మన ఇద్దరి ఇంకేం మధ్య మాట్లాడద్దు. కళ్యాణ్ అంటే మా అందరికీ పంచ ప్రాణాలు. యుద్ధంలో మా నాన్నగారు ఒంటరిగా దెబ్బతిని కొన ఊపిరితో ఉంటే ఈ కళ్యాణే ఆయన్ని కాపాడింది. కళ్యాణి, నన్ను క్షమించు. ఇక్కడుంటే కళ్యాణి ఒప్పుకోదు, కానీ